రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కేసు కుంభకోణంలో వింత కోణం కనిపిస్తోంది. లిక్కర్ కేసులో కీలక రాజకీయ నేతలతో పాటు సీనియర్ అధికారులు అరెస్ట్ అవుతున్న ఎక్సైజ్ శాఖ ఎక్స్ మినిస్టర్ జోలికి మాత్రం వెళ్లటం లేదు సిట్. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఈ స్కామ్ లో ఆయన ప్రమేయం లేదా? ఇంకేమైనా కారణాలున్నాయా? ఏపీ రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీని కుదిపేస్తోంది. బడా నేతల నుంచి మాజీ ఐఏఎస్ ఐపీఎస్లను కూడా వదలకుండా సిట్ బృందం అరెస్టు చేసి విచారణ చేపడుతోంది. దాదాపు 3,000 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి పక్కదారి పట్టాయన్న ప్రధాన ఆరోపణతో సాగుతోంది కేసు ఎంక్వైరీ. కీలక నేతల అరెస్టులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానిక వాతావరణం ఫ్యాను పార్టీలో నెలకొంది. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరనే చర్చ జరుగుతోంది. తెర వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రధాన నిందితులతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్ను కూడా సిట్ అధికారులు వదలలేదు. త్వరలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో లిక్కర్ కేసులో నెక్స్ట్ ఎవరి వంతనేది ఉత్కంఠ నెలకొంది. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అవినీతిలో వరుస అరెస్టులు జరుగుతోన్న నేపథ్యంలో ఆ శాఖ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాత్రం తనకేం సంబంధం లేనట్టు ఉన్నట్టు ఉండిపోవడం చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో నారాయణస్వామిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదన్న అంశం ఆసక్తికరంగా మారింది. సహజంగా ఏదైనా మంత్రిత్వ శాఖలో స్కామ్ జరిగితే సంబంధిత అధికారులతో పాటు ఆ శాఖ మంత్రిని కూడా బాధ్యుణ్ణి చేయడం కామన్. గతంలో ఇలాంటివెన్నో జరిగిన సందర్భాలున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన గనుల కుంభకోణంలో అధికారులతో పాటు సంబంధిత అధికారులతో పాటు అప్పటి శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా నిందితురాలిగానే చేర్చారు. అయితే ప్రస్తుతం విచారణ జరుగుతున్న లిక్కర్ కేసులో మాత్రం స్వయంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి జోలికెళ్లలేదు సిట్ అధికారులు. అధికారులు కీలక నేతలపై చర్యలు తీసుకుంటున్నా ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి జోలికి వెళ్లకపోవడంపై అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులే కాదు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు కూడా ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోయారన్న ఆరోపణలున్నాయి. పేరుకే పదవులిచ్చినా పెత్తనం మాత్రం కొందరు నేతల చేతిలో ఉండిపోయిందన్న విమర్శలున్నాయి. ఆ కోవలోనే ఉప ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణస్వామి పనిచేసినా ఆయన శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఇతర నేతలు చూసేవారన్న విమర్శలున్నాయి. కనీసం తన శాఖకు సంబంధించి ఏం జరుగుతుందో తెలియని స్థితిలో నారాయణస్వామి ఉండిపోయారని అంటారు. ఆ కారణంగానే ప్రస్తుతానికి నారాయణస్వామి జోలికి సిట్ అధికారులు వెళ్లడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి మాజీ మంత్రి సేఫ్. అయితే లిక్కర్ కేసు దర్యాప్తు ముందుకెళ్లే కొద్దీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామికి కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన మౌనాన్ని ఆశ్రయించినట్టు సమాచారం. అయితే నారాయణస్వామిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడిగా ఉన్నారు నారాయణస్వామి. ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేస్తే రాజకీయంగా వైసీపీకి అస్త్రం అందించినట్లే అని భావిస్తున్నారు. దీంతో ఆ అవకాశం వైసీపీకి కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. రాజకీయంగా చంద్రబాబుపై నారాయణస్వామి ఎన్ని విమర్శలు చేసినా వ్యక్తిగత విభేదాలు పెద్దగా లేవు. నారాయణస్వామిని అరెస్ట్ చేసినంత మాత్రాన రాజకీయంగా టీడీపీకి ప్రయోజనం కూడా లేదనే అభిప్రాయం ఉంది. దీంతో ఎక్సైజ్ శాఖలో ఇంత కీలక దర్యాప్తు జరుగుతున్నా ఆ శాఖ మాజీ మంత్రి మాత్రం ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నట్టే అని భావిస్తున్నారు.